హాయ్ ఫ్రెండ్స్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ మరియం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు అమ్మమ్మ చెప్పే ఒక అందమైన నీతి కథ విందాం. అమ్మమ్మ చెప్పే నీతి కథ నిజాయితీ విలువ. ఒక ఊరిలో రాము అనే చిన్నబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ పేద కుటుంబానికి చెందినవాడు. ఒక రోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక చిన్న పర్స్ కనిపించింది. అందులో కొంత డబ్బు, ఒక గుర్తింపు కార్డు ఉన్నాయి. రాము ఆ పర్స్ను తన దగ్గర పెట్టుకోకుండా గుర్తింపు కార్డులో ఉన్న చిరునామాకు వెళ్ళాడు. అక్కడ ఒక తాతయ్య చాలా ఆందోళనగా పర్స్ కోసం వెతుకుతున్నారు. తాతయ్య, ఇది మీదేనా అని రాము అడిగాడు. తాతయ్య ఆనందంతో, అవును బాబు, నేను చాలా సేపటి నుంచి దీనికోసం వెతుకుతున్నాను. నీ నిజాయితీకి ధన్యవాదాలు అన్నారు. ఆయన రాముకు బహుమతి ఇవ్వాలని అనుకున్నారు. కానీ రాము నవ్వుతూ, నేను చేయాల్సిన పని చేశాను అంతే అని వినయంగా చెప్పాడు. ఆ రోజు నుంచి ఊరిలో అందరూ రామును నిజాయితీగల బాలుడిగా గౌరవించారు. అమ్మమ్మ కథ ముగించి మనవళ్లతో ఇలా చెప్పింది: పిల్లలు, డబ్బు, వస్తువులు తాత్కాలికం, కానీ నిజాయితీ అనే గుణం జీవితాంతం మనతో ఉంటుంది. నిజాయితీగా ఉండేవారిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. నీతి: నిజాయితీ మనిషికి అత్యంత గొప్ప సంపద. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథలో కలుద్దాం.